రెండవ పత్రికలో 2వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక కాలం ఉంది. ఈ లోకంలో చరిత్ర చెబుతుంది, విశ్వంలో మన సౌర కుటుంబంలో లేక సూర్య కుటుంబము అంటారు. ఈ సూర్య కుటుంబంలో దాదాపు కొన్ని గ్రహాలు ఉన్నాయి. బుధుడు ఒక గ్రహం, ప్లూటో, ఇలాగా భూమి, నెప్ట్యూన్, ఇలా కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఒక భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్న దానిని 24 గంటల సమయం అన్నారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటం అనేది కూడా చదువుతారు. అలాగే ఒక గ్రహం, ఒక బుధుడు తన చుట్టూ తాను తిరగటానికి వీటి మీద మనకి 24 గంటలు ఎలాగైతే పడిందో దాని చుట్టూ తాను తిరగడం ఒక 24 గంటలు అనుకోకూడదు. దానికి ఒక కాలం పెట్టాడు. అలాగే భూమి మీద దేవుడు కాలచక్రాన్ని కూడా పెట్టాడు. ఏ కాలానికి ఏం కావాలో అది దేవుడే ఏర్పాటు చేశాడు. అలాగే దేవుడు మనకి కూడా ఒక కాలం పెట్టాడు. అది కీర్తనల గ్రంథంలో 90వ సంకీర్తన చదివితే మాకు జ్ఞాన హృదయాన్ని కలిగించే ప్రభు అంటాడు. మోషే గారు ప్రార్థన చేసేటారు. అలాగే దావీదు భక్తుడు కీర్తనకారుడు అంటారు, మా దినాలు మాకు లెక్కించడానికి మాకు నేర్పించు, తెలియపరచు అంటాడు. ప్రసంగి గ్రంథంలో అంటాడు 12వ అధ్యాయంలో, భారీ దినములందే నీ సృష్టికర్త నీవు స్మరణ తెచ్చుకో అని అంటాడు. అంటే ప్రతి వారికి దేవుడు ఒక కాలాన్ని పెట్టాడు. ఒక కాలాన్ని దేవుడు పెట్టడానికి అది చాలా గొప్ప పెద్ద ప్లాన్ వేసాడు. ఒక తల్లి గర్భంలోనికి మనం బయటకు రావాలంటే 25 కోట్ల కణాలు ఉంటే అందులో ఒక కణం మాత్రమే తల్లి గర్భంలోకి వెళ్తాం. ఈ 25 కోట్ల శుక్ల కణాలన్నీ ఆ తల్లి గర్భం ఉన్నప్పుడు 24 కోట్ల 99,99,999 కణాలన్నీ కూడా ఏమైపోతాయంటే భూమి మీద రాలిపోతాయి. బాగా అర్థం చేసుకోండి. అంటే దేవునికి మన పట్ల దేవుడు కొన్ని కోట్ల కణాలను తల్లి గర్భంలోనికి వెళ్ళనివ్వకుండా మనల్ని ఒక్కడే పంపించాడంటే దావీదు భక్తుడి కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? దేవా, నీవు నన్ను కలుగు చేయి విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలిగింది అంటాడు ఆయన. అంటే దేవుని యొక్క సృష్టి ఈ లోకంలో ఒక విధమైతే, విశ్వంలో మరొక విధమైతే, మనల్ని కలిగజేసే విధము దావీదు గారు అంటాడు, నాకు ఆశ్చర్యం వేసింది, భయము కూడా వేసింది అంటాడు. నిజంగా చాలా అద్భుతం. మరి ఈ దినాన్న మనము మన వయసు, మనం జీవించే విధానం, ఈ అద్భుతమైన సృష్టిని చూడటం ఎంత అమోఘమైనదో. అందుకే దావీదు కుమారుడైన సొలొమోను అంటాడు, దేవుడు ఒకడు 100 మంది పిల్లలకని సరిగ్గా పెంచలేకపోతే వాడు భూమి మీద ఉండి అలాగా వ్యర్థంగా బ్రతకటం కంటే పడిపోయిన పిండం కంటే మేలు అంటాడు. అంటే అర్థం ఏంటంటే ఈ కోట్ల మంది రాలిపోయారే, ఒక్కటి తక్కువ 25 కోట్ల మంది. ఈ 25 కోట్ల మంది రాలిపోయిన వారే నీకంటే వాళ్ళే బెటర్ అంటున్నాడు. మరి ఒక్కడు
భూమి మీదకి వచ్చి ఏం సాధించాడు? ఈ ఒక్కడు ఈ భూమి మీద ఉండి ఏదో సాధిద్దామనుకుని వచ్చాడు, ఏమి చేయలేకపోయి. ఇటువంటి వాడు దేవుడు ఏమన్నాడంటే, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అన్నాడు. అంటే వీళ్ళు లోకంలోనే ఉన్నారు కానీ ప్రయోజనము లేనివారు. వీళ్ళు లోకంలో దేని కొరకు ప్రయోజనకరముగా ఉండేవారు అనుకుంటారు. కాదు కాదు, లోకములో మనం ఏది చేసినా, మనం ఏది సంపాదించినా కానీ అది తాత్కాలికమే, అసలేది మనం కనిపెట్టలేకపోతాం. అందుకే దేవుడు చెప్తున్నారు, ఈ భూమి మీద ఉన్న మనలను మనమే ప్రశ్న వేసుకోవాలి. మనకు దేవుడు ఒక కాలాన్ని పెట్టాడు, మనకు కూడా. అది చాలా మందికి తెలుసు. బాల్యకాలం అని, యవన కాలం అని, మధ్యకాలం అని, వృద్ధాప్య కాలం అని 4 కాలాలు పెట్టాడు దేవుడు. దేవుడు అంటున్నాడు సొలొమోను భక్తుడితో, నీవు బాల్యములోనే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటే నువ్వు సృష్టికర్త దగ్గర ఉంటావు. నీకు చిన్ననాటి నుండే నువ్వు సృష్టికర్తను స్మరణ చేసుకోవాలంటే, ఈ చిన్న వయసులో పిల్లలకు భక్తి తెలియదు, దేవుడు ఎవరో తెలియదు. కాబట్టి ఆ దేవుడు ఎవరో తెలియాలంటే ఈ తల్లిదండ్రులు మొట్టమొదటి తెలుసుకుని ఉన్న వారే ఉండాలి. ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లలను భక్తిలో నడిపిస్తారో, ఈ తల్లిదండ్రుల యొక్క భక్తి ఎలా ఉందో పిల్లలు బట్టి చెప్పగలమా. ఈ పిల్లలు ప్రభు సన్నిధిలో వర్ధిల్లుతూ ఎదుగుతూ ఉన్నారంట. దానికి అర్థం ఏమిటంటే వీళ్ళ తల్లిదండ్రులు చాలా భక్తిగా పెంచుతున్నారని అర్థం. అక్కడ వీళ్ళు భక్తిలో లేరు అని అంటే అర్థాలు 2 ఉన్నాయి. 1, పిల్లల మీద బాధ్యత లేకపోవటం. 2, పిల్లల మీద ప్రేమ ఎక్కువైపు వదిలేయటం. నా మాట మీకు అర్థమవుతుందా? 1, పిల్లల మీద బాధ్యత కలిగిన తల్లి ఎలా ఉంటారంటే, తండ్రి అయినా ఆ పిల్లలను భక్తిలో పెంచటము ఉన్న లోపాల్లో 2 కారణాలు. 1, వాళ్ళని ప్రేమ అధికంగా చూపించటం. ఈ ప్రేమను బట్టి పిల్లలను భక్తిలోకి తీసుకురాలేరు. ఇది చాలా ప్రమాదకరమైనది. అందుకే పిల్లలకు భక్తిని ఎలా నేర్పించాలో ముందు తల్లిదండ్రులు ఎరిగిన వారై ఉండాలి. పిల్లలు మనం స్కూల్కి ఎందుకు పంపిస్తున్నామంటే పాఠాలు నేర్చుకోవటానికి, లోక జ్ఞానాన్ని నేర్చుకోవటానికి పిల్లలు పంపిస్తున్నాం. అంతేగాని స్కూల్కి వెళ్ళిపోయిన అందరూ డాక్టర్లు అయిపోవాలి, కలెక్టర్ అయిపోవాలని కాదు. బాగా చదువుకున్న వాళ్ళు లోకంలో చాలా విచ్చలవిడిగా తిరుగుతున్నారు ప్రస్తుత దినాల్లో. తల్లిదండ్రులు తీసుకొచ్చేటువంటి ప్రతి విలువైనటువంటి డబ్బులను, కష్టార్జితాన్ని వారు క్లబ్బులకి, పబ్బులకు, రకరకాల వ్యసనాలకు పాడైపోయి వారు దేనికి పనికి రాకుండా తయారైపోతూ ఉన్నారు. చాలా బాగా చదువుకుంటున్నారు. వేరే రాష్ట్రాల్లో, పెద్ద పెద్ద నగరాలలో వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు, చదువుతున్నారు. కానీ వాళ్ళు నిష్ప్రయోజకులు అయిపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? పిల్లవాళ్ళు బిడ్డలు భవిష్యత్తులో బాగోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళు తీసుకెళ్ళిస్తుంటే వారు పాడైపోతూ ఉన్నారు. రకరకాల వ్యసనాలకు చాలా భయంకరంగా పాడైపోతున్నారు వాళ్ళు. ఎందుకని అడిగితే తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పుడు ఇవ్వాల్సిన భక్తి ఇవ్వలేదు. వారు దూరంకి వెళ్ళిపోయిన పాడైపోతున్నారు. అందరూ పాడైపోతారని అంటలేదు, అందరూ చెడ్డవాళ్ళు అంటలేదు, అలాగే అందరూ మంచివాళ్ళని అన్నారు. వాక్యంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇదే నాన్న, అదే మనం ధ్యానం చేయబోతాం. 2వ భాగంగా మనం ధ్యానం చేసుకోబోయేది అదే. ఏది మన ఆత్మీయ జీవితానికి అడ్డొస్తుందో అది మనం ఎరగాలి. మన ఆత్మీయ జీవితానికి అడ్డొచ్చినది ఏదో అది మనం గ్రహిస్తే అప్పుడు మనం ఏమవుతున్నామంటే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకునే వాళ్ళం అవుతున్నాం. సృష్టికర్తను స్మరణ చేసుకునే వారంగా మనం అవుతున్నాం. కాబట్టి పిల్లలకు దైవికమైన భక్తి లేదు అనంటే తల్లిదండ్రులు పిల్లలు నేర్పించలేకపోవటం, వారి నిర్లక్ష్య వైఖరే పిల్లలు పాడైపోవడానికి కారణం కూడా అని చెప్పక తప్పదు. అందుకే ఈ తెస్సలోనికీ పత్రికలో పౌలు గారు ఒక అద్భుతమైన విషయాన్ని దాచారు. ప్రతి వారికి కూడా ఒక కాలం పెట్టాడు దేవుడు. అలాగే అసలు విషయం, సాతాన్ని కూడా దేవుడు కాలం పెట్టాడు.
అపవాదికి కూడా దేవుడు ఒక కాలం పెట్టాడు. వాడి కాలము కొంచెమే అని సాతాను ఎరిగి ఎవరిని మిరింగుతానా అని వాడు తిరుగుతున్నాడు. అది మనకు తెలియదు. అసలు వాడు ఎలా తిరుగుతున్నాడు మనకు ఎలా తెలుస్తుంది? ఈ దినాన్ని మీకు ఒక మంచి ఆలోచన ఇస్తాను, బైబిల్లో నుంచి చెప్తాను అన్నమాట. అది మీరు తెలుసుకోవాలి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం ఒకసారి తీద్దాం. భక్తుడైనటువంటి ఆ దానియేలు గారు మంచి మంచి ప్రవక్త, అద్భుతమైనటువంటి ఆ వ్యక్తి. ఈయన 10వ అధ్యాయంలో ఒక మంచి మాట ఇక్కడ మనకి రాశాడు. 10వ అధ్యాయము ఇది మీరు ఇప్పుడు చదవకండి, కానీ ఒక మొక్క మాత్రం చదివిస్తాను. మిగతాదంతా బైబిల్ వైపు చూడండి, ఇంటికి వెళ్ళే చదువుకోండి, రాసుకోండి. ఇది చాలా అవసరం. ఇది మీరే నాకు సమాధానం చెప్తారు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలో ఈ 10వ అధ్యాయం అంతా చదివితే ఇక్కడ 13వ వచనాన్ని అందరూ చదవాలి. చూడండి, బాబు లేచాడు, శోభి చదువుతాడేమో. చదువునాను, గట్టిగా చదువు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదా. పారసికుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసికుల రాజు సముఖమున నేను నిలుచుచు ఉండగా ప్రధాన అధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చు. చాలా ఇది చాలాసార్లు బైబిల్ చదువుతున్నామని అంటారు. వీక్షిస్తున్న వారు కూడా చాలా మంది చూస్తుండొచ్చు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 10వ అధ్యాయము చాలా జాగ్రత్తగా చదివితే మనకు అర్థమవుతుంది. అసలు పారసిక దేశానికి రాజు ఎవరు? 10వ అధ్యాయంలో కోరేషు రాజు, చక్రవర్తి. ఈ కోరేషు చక్రవర్తి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ కోరేషు చక్రవర్తికి గబ్రియల్ దూత తెలుస్తాడా? మిఖాయేలు దూత ఏం తెలుసా? దేవునికి దూతలు ఎవరైనా తెలుస్తున్నా వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలుసా? వీళ్ళు మన మనుషులు, మనకి మంచి ఏంటో చెడ్డేంటో తెలియదు కనుక తెలుసు మనకి. కానీ మనకు కనిపిస్తుంది అది మంచి అనుకుంటుంది, చెడ్డ అనుకుంటుందో. ఇది కావాలి మనకి. మనం చక్కని ఆహారం భుజిస్తుంటాం, చాలా రుచుకుంటుంది, అది మనకు కనపడుతుందా? కనిపించు. ఈ పారసిక దేశపు రాజు చక్రవర్తి కోరేషు. ఈ కోరేషు గారు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఈ రాజ్య పరిపాలనలో ఒకరోజు పరిపాలిస్తూ ఉన్నప్పుడు దానియేలు గారు ప్రార్థన చేయాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకున్నాడు ఆయన? కాస్త గట్టిగా చెప్పండి, ఏం పర్వాలేదు. ప్రార్థన చేయాలని అనుకున్నాడు. దేని గురించి ప్రార్థన చేయాలనుకున్నాడు తెలుసా? అసలు దానియేలు గారు చేసే ప్రార్థన దేనికి, మనం చేసే ప్రార్థన దేనికి? 3 వారాల ప్రార్థన, 7 వారాల ప్రార్థన, 21 రోజుల ప్రార్థన, 50 రోజుల ప్రార్థన, 40 రోజుల ప్రార్థన, 100 రోజుల ప్రార్థన, సంవత్సరం అంతా ప్రార్థనే, 3 రోజుల ప్రార్థన, ఇలా మనం ఇంట్లో ఉంటున్నాం కదా. ప్రార్థనలు పెట్టుకోవడం తప్పేం కాదు, బాగా ఆలోచించా. ప్రార్థనలు పెట్టుకోవడం తప్పేమీ కాదు. ప్రార్థన చేసుకోవటం, ఉపవాసం ఉండటం అనేది అసలే తప్పు కాదు. ప్రార్థన అవసరం, ఉపవాస ప్రార్థన అవసరం. అయితే మనం ఏది చేసినా దానికి మనకి ఎందు నిమిత్తం పెట్టుకుంటున్నా మనం తెలుసుకోవాలి. పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నామని ఇందాక మాట్లాడితే, వారికి లోక జ్ఞానం పెరగాలి, చదువుకోవాలి, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకాలి, 2 కాళ్ళకి నిలబడాలి, మాకులా కష్టం ఉండకూడదు, వాళ్ళు చదువుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో పంపుతున్నారు. అంటే దేనికని పంపుతున్నారు కాదు కదా. అలాగే ఇక్కడ మన వాక్యాన్ని పరిచయం చేస్తుంటే, దేవుడు ప్రతి వారికి కూడా ఒక ఆలోచన పుట్టిస్తాడు. ఇక్కడ మనలను దేవుడు దేని కొరకు
నియమించాడో ఈ అధ్యాయాన్ని మనం బాగా పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. ఉపవాసం దేనికి ఉంటున్నామని అడిగితే లోకంలో చాలా మంది మా అబ్బాయికి మంచి పెళ్లి సంబంధం రావాలని 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను. అది అబ్బాయికి మంచి సంబంధం అవుతుంది లేదు నాకైతే తెలియదు, కానీ పెళ్ళి అయిపోయాక వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు వాళ్ళ పిల్లలు అడగాలి, లేదా పుట్టేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అని బాబు పెళ్ళికి ప్రార్థన చేసింది అమ్మ, నువ్వు కూడా ఉన్నావు కదా నాయన అమ్మ అని వాళ్ళు అడిగామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే అసలు మా అమ్మ చేసే ప్రార్థన సరిగ్గా లేదని బాబు మా నాన్నమ్మ తీసుకొచ్చి మంచి సంబంధం చాలా చక్కగా ఉంది, ఎందుకు పెళ్లి చేసుకుని ప్రార్థన చేయడం నేను నాశనం అయిపోయినా అని అంటారు. నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా ఉపవాసం ఉన్నా లేకపోయినా బిడ్డ అన్యజనులు కూడా అలాగే ఉంటున్నారు, కానీ నీకంటే బాగా బతుకుతున్నారు వాళ్ళు. ఇది కాదు కావలసినది. ఒక ప్రార్థన మనం చేసామంటే దానికి ఆధారం ఉండాలి. ఎస్తేరు గారు 3 రోజులు ఉపవాసం ఉన్నారు. ఎందుకు అనుకున్నారు తెలుసా? యూదులు అందరిని కూడా చంపేయటానికి పన్నాగం పన్నాడు హామాను. అది అంతా కూడా శాసనం అంతా కూడా కరెక్ట్ అయిపోయింది. ఇంకా చేయవలసినది ఆ రోజు రావటం, యూదులందరూ ఒక్కరు కూడా మిగలకుండా చంపేయటం. ఆ శాసనాన్ని రాజు కూడా ఆపటానికి వీల్లేదు. అది అక్కడ రాయబడిన శాసనం, అది ఆమోదపు ముద్ర వేశాడు రాజు, అది రాజు తీయడానికి వీల్లేదు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురయ్యింది. ఈ విషయం ఎస్తేరు అనబడినటువంటి ఆ రాణి గారికి వాళ్ళ పినతండ్రి అయినటువంటి ఆ మంచి వ్యక్తి మొర్దెకాయ్ అనబడినటువంటి ఆయనకి విషయం తెలిసింది. ఈ మొర్దెకాయ్ విషయం చెప్పాడు. ఇప్పుడు ఈమె ఏం చేయాలి తెలుసా? నెమ్మదిలేదు. ఈమెకి అర్థం అవట్లా, ఏం చేస్తే బాగుంటుందని ప్రయత్నం చేసింది. ఇది సబ్జెక్ట్ అది కాదు, కానీ అడ్డంగా అన్న దాని గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఈ అడ్డుని ఎలా తొలగించుకోవాలనుకోండి, అప్పుడు అంటది, అయ్యా మీరేదేమైనా మన దేవుడు ఎలాగైనా సాయం చేయగలరు, నేను ఉపవాస ప్రార్థన చేయకుండా చేయగలను, అది మీరు చేయవలసినట్టు మీరు చేయండి అని ఆ మొర్దెకాయికి ఆమె మాట చెప్పి ఈమెతో పాటు ఇంకా కొద్దిమంది పనికత్తులకి చెప్పింది. ఏం తెలుసా? అమ్మా నేను ఆ విషయం చెప్తున్నాను, ఇంత 127 సంస్థానాలకి రాజుగారికి భారీగా దేవుడు నన్ను ఉంచాడమ్మా అంటే పనికత్తుల దగ్గర గురించి చెప్తున్నాను. ఇదిగో తల్లి, ఇప్పుడు మాదంతా యోధా సంబంధమైన పరిస్థితి మాది. ఇప్పుడు మంత్రిగా ఉన్నాడే, 127 సంస్థానాలకు మంత్రిగా ఉన్నాడే హామాను, అతను మా మీద పన్నాగం పన్నాడు. ఇప్పుడు మేము మా జీవితం ఒక్కడు కూడా మిగలకుండా ఈ సంస్థానంలో ఎవరైతే ఉన్నారో యూదులందరినీ కూడా చంపేసే పరిస్థితి మాది. ప్రారంభంలో నుండి కూడా మా జీవితాలన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోతున్నాయి. మమ్మల్ని కన్నా సృష్టికర్తేమో మా పితృడైనటువంటి అబ్రాహాముతో నీవు ఇసుకరేణు వల్ల నీ సంతానాన్ని చేస్తానని చెప్పాడు. ఇస్సాకు గారు అదే మాట చెప్పాడు, మా పితరుల దేవుడు మా పితరులతోనూ. ఇదిగో యాకోబుతో కూడా దేవుడు మాట్లాడాడమ్మా, మా దేవుడు, మా యావే, మా ఎలోహీం, మా ఎల్ షడ్డాయ్, ఒక అద్భుతమైన మాట మాట్లాడారు. ఆయన మాటను మా జాతి 12 మంది యాకోబుల నుండి వచ్చాం, మేము ఎక్కడికో వెళ్ళాం. అయితే మేము దేవునికి అవిధేయత అయిపోయి మా జీవితం అంతా బానిసత్వం అయిపోయింది. ఈ బానిసత్వం ఉండేటువంటి మేము ఆ వ్యక్తి దగ్గర వాళ్ళ దగ్గర ఆ రాజు దగ్గర మేము పాసి పని చేసుకుంటూ మేము బ్రతుకుతూ ఉన్నాం. మేము చేసింది ఇతరులకు పాసి పని అయినా కానీ అది హీన దశలో మేము ఉన్నప్పటికీ ఇదిగో మా దేవుడిని మేము మర్చిపోవట్లేదు, మా దేవుడిని మేము ఆరాధన చేస్తున్నాం. అటువంటి దేవుడు కలిగినటువంటి మాపై ఎప్పుడు చూసినా మా మీద మూలిగే నక్క మీద తాటికే పడిందని మా బ్రతుకులను ఇలాగే అయిపోతున్నాయి. కాబట్టి మీ ద్వారా నాకు సహాయం కావాలన్నప్పుడు రాణి గారు కదా పనికత్తులు, అమ్మా నువ్వేం బాధపడకమ్మని చెప్పాను. కానీ ఆమె చెప్తుంది, అయ్యా అమ్మా మా జీవితం ఏమీ లేదు, హామాన్ అనబడినటువంటి మంత్రి ఇదిగో మమ్మల్ని అందరిని నాశనం చేయడానికి వచ్చాడు. ఇప్పటి వరకు నేను మరుగైపోయాను, నా జాతి ఏదో
నా దేవుడు ఎవరు నేను చెప్పలేకపోయాను, ఇప్పుడు పరిస్థితి అడ్డొచ్చిందమ్మా, నా కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు ఆ పనికత్తులందరూ కూడా ఎంత గొప్ప తెలుసమ్మా, మీరు ఏడకండి రాని గారు, మీ ప్రేమ, మీ దయ, మీ క్షణము, మీ క్షమాగుణం, మీ మంచితనం, మమ్మల్ని మీరు ప్రేమించే విధానం ఎంతో అద్భుతంగా ఉంది, మీరు బాధపడకండి, మీతో పాటు మేము కూడా ఏకీపిస్తామని ఆ తల్లితో పాటు 3 రోజులు ఉపవాసం ఉన్నారండి. 3 దినాలు ఉపవాసం. దేని గురించి తెలుసా? వాళ్ళ జాతి, యోధా జాతి పతనం అయిపోకుండా ఉపవాసం ఉన్నారు. ఆ ఉపవాసం ఏం చేసిందో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి ఏ వ్యక్తి అయితే వాళ్ళని సంహరించాలి అనుకున్నాడు ఆ వ్యక్తిని దేవుడు భూమి మీద లేకుండా తుడిచిపాడేశాడండి. ఉపవాసంలో అది ఒక ప్రత్యేకత. ఉపవాసంలో ఏదైతే నీ ఆత్మీయ జీవితానికి అడ్డొచ్చిందో, మన ఆత్మీయ జీవితానికి ఏది అడ్డుగా నిలబడిందో ఆ అడ్డుగా నిలబడటానికి, మనలో ఉండడానికి సాతానుడు మనలో ఉండి వారికి ఉన్న సమయాన్ని వాడు ఉపయోగించుకుంటున్నాడు. అది వారికి ఉన్న కాలం. సాతానికి ఉన్న కొద్ది కాలము, వాడికి ఉన్న సొంత కాలము ఏమిటి అని అడిగితే దేవుని సన్నిధికి రావాలనుకుంటావు కానీ సమయానికి రావు. దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందాలనుకుంటావు కానీ పొందుకో. దేవుని సన్నిధిలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకుంటావు కానీ సమయంలో దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టవు. సమయానికి రాము, సమయానికి కనిపెట్టం, సమయం తీసుకోము. ప్రార్థనకు ఒక సమయం అంటూ ఉండదు మనకి. దేనికైనా సమయము మనము తీసుకుంటాము కానీ మనము దేవునికి ఇవ్వాల్సిన సమయము దేవునికి ఇవ్వము. కానీ ఆశీర్వాదం కావాలనుకుంటా. ఆశీర్వాదం 2 రకాలు. ఒకటి భౌతికమైనది, 2 ఆత్మ సంబంధమైనది. ఈ దినాన ప్రతి సంఘాలన్నీ కూడా కొక్కోలుగా నింపబడిపోవడానికి గల కారణము, కిటకిటలాడిపోవడానికి గల కారణము ఆశీర్వాదాలు. నేను చేసే జాబు బాగుండాలి, నేను ప్రమోషన్లో ఉండాలి, నాకు ఎంతైతే వస్తుందో అంత అధికంగా ఇచ్చేయాలి, నీకు ఇవ్వాలి, అద్భుతంగా నేను ఉండాలి అని కొన్ని వెహికల్స్ వెనకాల రాస్తారు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని. ఇది స్వార్థపూరితమైన ఆలోచన. భవిష్యత్తు లోకానికి వాళ్ళకి ఇష్టం అవ్వచ్చు, అది కరెక్టే ఒక విధంగా. కానీ విశ్వాసకి అది కాదు కావాల్సింది. విశ్వాసులైన మనకి అవసరమైనది ఒక్కటే, ఏంటో తెలుసా? ఉత్తమమైనది. ఆ ఉత్తమమైనది ఏదో తెలుసా? అది మన జీవితాలలో నెమ్మది లేనప్పుడు నెమ్మదినిచ్చేది. 119వ సంకీర్తన 50వ చరణంలో భక్తుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, ఇదే నాకు బాధల్లో నెమ్మదినిస్తుంది. దేవుని యొక్క వాక్కు ఎవరు కలిగి ఉంటారో వారు దేవుని సన్నిధిలో ఉంటారో వారి జీవితాలను బ్రతికిస్తుంది దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యం కావాలి మనకి. వాక్యం లేకుండా తాత్కాలికమైనటువంటి ఏదేదో కావాలనుకుంటే ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు ఇస్తాడు. ఆ సంగతి తెలుసా నీకు? నువ్వు కష్టపడు, నీ కష్టాన్ని చేద్దాన్ని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. దేవుని సందుకు వచ్చేవాడినే కాదు, ఆయన సందుకు వచ్చేవాడినే కాదు, దేవుని ఎరిగేవాడినే కాదు, దేవుని ఎరగలేని వారు కూడా కష్టపడుతున్నారు. వాళ్ళు మనకంటే బాగా బ్రతుకుతూ ఉన్నారు, వాళ్ళు మనకంటే బాగా సంపాదించుకుంటున్నారు, వాళ్ళు మనకంటే మంచి పేరు సంపాదించుకుంటున్నారు. లోకంలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా తక్కువ చేయకండి, ఎవరు కూడా తక్కువ అంచనేయకండి. వాళ్ళు మన మీద చాలా బాగుంటున్నారు. మన మీద అంటే ఎవరి మీద తెలుసా? భక్తిహీనుల కంటే వారు చాలా బాగుంటున్నారు. దేవుని ఎరిగాను, దేవుని కలిగి ఉన్నాను, మారు మనసు పొందుకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, ప్రభు కొరకు ప్రత్యేకింపబడ్డాను అని ఇతరులకు ప్రకటించుకుంటున్నావు. కానీ ఆత్మీయ జీవితానికి వస్తే దేనికి పనికిరాని పరిస్థితి అయిపోయింది. నరికి వేయబడి అగ్నిలో వేయబడినటువంటి దుస్థితి అయిపోయింది నేటి దినాల్లో సంఘం. అందుకే సంఘానికి అడ్డు వస్తున్నదేదో, మన ఆత్మీయ జీవితానికి అడ్డు వస్తున్నదేదో నువ్వు వెరగాలి.
చాలా మంది చెప్తారు, అయ్యారండి మేము ప్రార్థనకు వచ్చేద్దాం అనుకున్నాను, బయలుదేరిపోయామండి, తలపోటు అని రాలేకపోతున్నాను, మేము బయలుదేరాం అయ్యారు. ఇదిగో పిల్లలకి నడుము నెట్టు, పాపకి కళ్ళు తిరిగేస్తున్నాడు, పిల్లోడు మారా చేసేస్తున్నాడు, నాకు ఏదో అయిపోయింది. ఎందుకు 2 గంటలు 1 గంటకి ఎందుకు రాలేకపోతుంది తెలుసా? నీవు దేవుని సన్నిధికి వస్తానికి దేవునికి సమయం ఇచ్చాడు. కానీ సాతానికి సమయం కొంచెమన్న సంగతి తెలిసి, వాడికి సొంత కాలం ఒకటి ఉందన్న సంగతి తెలిసి, ఆ సొంత కాలాన్ని ఎప్పుడైతే ప్రభు కొరకు ఉపయోగిస్తున్నావో, నువ్వు ప్రభు దగ్గర రాలేకపోతున్నావో, ఆ సమయంలో వాడు దూరతాడు మనుషులు. అందుకే పేతురు భక్తుడు అంటాడు, ఎవరిని మృంగుదునా అని వాడు సింహంలా తిరుగుతున్నాడు మాట. ఎక్కడ తిరుగుతున్నాడు అనుకున్నాడు? లోపల ఉన్న వాళ్ళు తిరగట్లేదు, ఆ సంగతి తెలుసు నీకు. సినిమాకి వెళ్ళి వాళ్ళందరినీ వెళ్ళమంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు. నీ ఇష్టాన్ని ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో, ఏం చేయాలనుకున్నావో, ఎలా తిరగాలనుకున్నావు, తిరుగు, వాడు పట్టుకోడు, ఆ సంగతి నీకు తెలియదు. అది మనం ఎరగలేకపోతున్నాం, వాళ్ళు పట్టుకోడు. ఈ రోజున ప్రార్థనకి వెళ్ళాలి, ఈ రోజున ప్రభు కొరకు సాక్షిగా నిలబడాలి, ఈ రోజున మంచిగా ఆరాధన చేసుకోవాలి, ఈ రోజున మనస్ఫూర్తిగా ప్రభు కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఈ రోజున నా నీళ్లు కుమ్మరించినట్లుగా నా కన్నీళ్లు ప్రభు దగ్గర మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి, మనస్ఫూర్తిగా ఆయన నామమును సన్నిధించబడాలి అని అనుకుంటే ఇంటికి సిద్ధపడతాం. అంతే, అయిపోయింది మన పని, క్లోజ్. ఎందుకు ఆగిపోయామంటే అదే నాకు అర్థం అవుతుంది. అదే తెలుసుకోవాలి. పౌరుడు భక్తుడు ఆయన, మనము అపవాది తంత్రములను అది అన్ని తెలుసు. మనకి ఎంత గొప్ప వాళ్ళు, మనం అన్ని ఎరిగిన వాళ్ళమే, అన్ని ఎరుగుతాం. కానీ ఎరగవలసినటువంటి సమయంలో ఎరిగి ఆ సమయంలో మనం మర్చిపోతాం. అది మనం మర్చిపోతాం. అది మన అనాలోచన. దానికి కారణము ఎవరు కాదు, దానికి కారణము ఎవరు కాదు, నీకు నీవే. దాన్నే నిర్లక్ష్యం అంటారు, నెగ్లిజెన్స్. నిర్లక్ష్య వైఖరము మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. అందుకే దేవుని దగ్గరకు వస్తున్నాం. మనకు వాడికి ఉన్న కాలము, సొంత కాలము దేవుడు ఇచ్చాడు. ఒక మిస్టరీ చెప్తాను కదా, ఒక మర్మం. వాడికి ఇచ్చిన సమయం ఎంత, సొంత కాలం ఎంత తెలుసా? వాడికి ఇచ్చినటువంటి సొంత కాలము చాలా తక్కువ. ప్రభు చెప్తాడు, ఒక దినము ప్రభు దృష్టిలో బాగా చెప్తున్నాడు. అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలతో పోల్చాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 1000 సంవత్సరాలు. చాలా మంది అంటారు, అరే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచిలోకి రోజులో తిరిగిపోతుంది ఏంటి అనుకుంటారు. నేను ఉదయం ఆలోచిస్తూ ఆ బండి మీద వస్తున్నప్పుడు, అరే ఇదేంటి అప్పుడే 8 నెలలకు వచ్చేసామని, 8 నెలల ముగింపులో కూడా వచ్చేస్తున్నాం, ఏంటి ఎనగైపోతున్నాయి, మళ్ళీ క్యాలెండర్లు కొనాలి, మళ్ళీ ఎక్కడెక్కడికి చూడాలి, మళ్ళీ అది ఇది ఆలోచించారా? గత కొన్ని సంవత్సరాలు బట్టి 1.220 మిల్లీ సెకండ్స్ వేగంగా తిరుగుతున్నాడు భూమి తిరుగుతుంది. ఖగోళం గురించి భూమి వేగంగా తిరుగుతుంది. దినాలు త్వరగా దొరికిపోతుంది. దినాలు దొరికిపోతుంది అర్థం తెలుసా? మన వయసు పెరిగిపోతుంది. వయసు పెరిగిపోతుంది అర్థం తెలుసా? మనకు పోయే కాలం దగ్గర పోతుంది అర్థం. అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన దినము వస్తుందన్న మర్చిపోకూడదు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ట్యాబ్లెట్లు ఇంట్లో పెట్టుకుని ఆ బాక్స్ పెట్టుకుని సమయానికి నువ్వు మెడిసిన్ ట్యాబ్లెట్లు వేసుకోకపోతే అవి కొంత లాభం ఏముంది? అది నువ్వు దేనికి తెచ్చుకున్నావు? నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి. కానీ ఎందుకు వేసుకోవట్లేదు? నిర్లక్ష్యం. మన ఆత్మీయ జీవితంలో కూడా అదే జరుగుతుంది. దేవుని దగ్గరకు వస్తున్నాం, ఆత్మీయంగా బలపడదాం అనుకుంటున్నాం, బలపడలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. నువ్వు దేవునికి సమయం ఇచ్చిన ఇవ్వకపోయినా నీ శారీరక వయసు పెరిగిపోతుంది. దేవుని సన్నిధిలో నువ్వు కనపడినా కనపడపోయినా నీ వయసు పెరిగిపోతుంది. కానీ నాకు దినం వచ్చినప్పుడు చాలా సిగ్గుపడతాను. జాగ్రత్త. సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు అంటాడు, అయ్యో ఇటువంటి ఉపదేశమును నేను ఎలాగో త్రోసివేశాను,
అది వేదన పడిపోతావు. జాగ్రత్త, చాలా బాధపడిపోతావు. ఆ దినము రాకముందే మనము చాలా జాగ్రత్త పడాలి. నీకున్న సమయం కొంచెం, ఈ కొంచెం సమయాన్ని సాతాను ఎలా ఉపయోగించాడో, 1 సంవత్సరము 1000 సంవత్సరాలు. బైబిల్ గ్రంథంలో 1000 సంవత్సరాలు పుట్టే వ్యక్తి ఎవరు లేరు. మెథేషియాలో ఒక్కడే 969 సంవత్సరాలు బతికాడు. 1000 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వాల. కానీ 1 సంవత్సరము దేవుని దృష్టిలో 1 దినం అంటే చాలా తక్కువ. దేవుని దృష్టిలో మనకి 70-80 సంవత్సరాలు అయితే మన చరిత్ర క్లోజ్, ఇంకా భయపడుతుంటాం. 1 సంవత్సరము 1000 సంవత్సరాలు. దేవుడు మనకి 1000 సంవత్సరాలు మనకి ఇచ్చినా మనకు అంత ఆయుష్ లేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సాతానికి సమయం కూడా కొంత సమయం ఇచ్చినాడు, సొంత సమయం. ఆ సొంత సమయంలో ఏం చేస్తాడో తెలుసా? నీలోనికి ప్రవేశించి నువ్వు ఆత్మీయ జీవితం ఎదగనివ్వకుండా ఇంటికాడ హ్యాపీగా పెడుతున్నాడు. అది ఇంకా వాడు సొంత సమయం తెలుసా? నువ్వు గుళ్ళోకి వెళ్ళకపోయినా పర్లేదు, ఆన్లైన్లో వాక్యం వస్తుంది కదా. నువ్వు మందిరానికి వెళ్ళకపోయినా పర్లేదు, నువ్వు కాలిపెట్లో కాలికి అయిపోయినా పర్లేదు. స్కానర్ ఉంది కదా అద్దుల్లో, ఆ స్కానర్ అలా పెడితే కాలికి అందులో ఎక్కర్లా, ఇందంటే అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతుంది కదా. నువ్వు పడుకుని చూస్తావో వాక్యం, కూర్చులో చూస్తావో, తింటూ చూస్తావో, నువ్వు ఎక్కడెక్కడ ఉండి ఏ కార్యాలు చేస్తావో అడ్డు వస్తుందా నీ వ్యాపారానికి? ఆ అడ్డు తొలగిపోవటానికి సెల్ ఫోన్ ముందెట్టుకుని అక్కడ వ్యాపారం చేసుకుంటూ సెల్ ఫోన్ తీసుకుంటూ ఆరాధనకి వెళ్ళిపోతున్నావు కదా. ఇది కూడా నీకు అవకాశం. జయలలిత గారు చనిపోక ముందు ఆవిడ తిన్నది తీసుకొచ్చి హాస్పిటల్లో పాడేశారు. సీఎం కదా, ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ ముందుగానే ఆ హాస్పిటల్ సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కలిపి ఇంటికాడ కుబేరుడు, పెద్ద పెద్ద వాళ్ళు, డబ్బున్న వాళ్ళు ఇంట్లో పెట్టుకోలేరా? మా ఉంటాకి 50 లక్షలు అవుతాయి, అంతే. 1 కోటి రూపాయలు అవుతాయి. కోటి కుబేరుడు కదా, ఇంట్లో పెట్టుకుని డాక్టర్ తీసుకొని సరిపోతుంది కదా. హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలి? వెళ్ళాలంటే దేవుని సన్నిధి కూడా అలాగే రావాలి. దేవుని సన్నిధికి వెళ్ళేవాడు ఎలా ఉంటాడు తెలుసా? 120 కీర్తనలో రాయబడితే 22వ కీర్తనలో, ఈ జనులు యెహోవా మందిరమునకు వెళుతుమని చెప్పినప్పుడు నేను సంతోషిస్తున్నాను. అంటే అర్థం తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళే వారందరూ కూడా సంతోషంగా ఉంటారు. అది మర్చిపోకూడదు. దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా సంతోషపడతారు. ఆ మధ్యన ఒక ఆయన ఒక ఇందులో ఒక మంచి కొటేషన్ పెట్టారు. పెట్రోల్ బంక్ దగ్గర, ఈ రోజు ఆదివారము మాకు ఆరాధన, అందువల్ల మేము ఈ యొక్క బొంకు తెరవట్లేదు, మన నుంచి టైటిల్ అనుభవించండి. ఈ రోజున మేము ఆరాధన చేసుకుంటున్నాం, దేవుణ్ణి ఆరాధన చేసుకున్న సమయం ఆదివారము కాబట్టి ఈ రోజు బంకు తెరవబడదు, సెలవు, మమ్మల్ని మన్నించండి అని పెట్టాడు. ఎంత బాగా పెట్టండి, చప్పలు కొట్టండి. దేవునికి మహిమ కలిగిన గాక. వాస్తవాలు నిజం. అంటే ఆ వ్యక్తి ఆ దినాన్ని తెరిస్తే ఎన్ని లక్షలు సంపాదించుకుంటాడు. కానీ అందరూ ఎందుకు క్లోజ్ చేస్తాను అనుకుంటారు, కానీ అలా బోర్డు ఎవరికి చూడడం చెప్పాలి. ఈ రోజున మేము వ్యాపారం చేయట్లేదు, ఈ రోజున మాకు ఆదివారం ఆరాధన చేసుకుంటున్న వాళ్ళు ఎవరిని బోర్డు పెట్టారా? లేదు. కానీ ఈ రోజు ఆదివారం గుళ్ళు మాత్రం తెరబడతాయి, మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు గుళ్ళు మూయబడతాయి మన మందిరాలు. మరి కదా తెరవబడే మందిరాల్లోనేమో ఆరాధన చేసుకుంటూ ఉంటున్నారు. అక్కడ ఆరాధన తెరవబడినటువంటి సన్నిధులు ఉన్నాయి, అక్కడ జరుగుతున్నాయి. కొన్ని మందిరాలు ఏమవుతున్నాయి అంటే ఆదివారం మాత్రమే తెరుస్తారు, మిగతా టైంలో తెరవరు. కారణం ఏంటంటే సాతానుడు వాళ్ళ హృదయాలలో పెన వేసుకుని అడ్డు చేశాడు. ఈ అడ్డు నువ్వు గ్రహించాలి, ఈ అడ్డు నువ్వు తొలగించుకోవాలి. నీ జీవితంలో అడ్డును నువ్వు తెలుసుకోకపోతే నీ కుటుంబము, నీ ఆత్మీయ జీవితము, నీ సామ్రాజ్యము, నీ ప్రజలు పాడైపోతారు, పతనమైపోతారు. సంగతి తెలుసా మీకు? యెహోషువతో చెప్తున్నాడు, యెహోషువ హాయి పట్టణానికి వెళ్ళు, నీకు ఇస్తానని చెప్పాడు.
అంతమంది అవసరం అయితే కొద్దిమంది చనిపోతాను, కొద్దిమంది వెళ్ళారు ఈ పట్టణానికి. కానీ అందులో 36 మంది చచ్చిపోయారు. వెళ్ళు అని చెప్పి నేను దేవుడు 36 మంది చనిపోయి ఓడిపోయి ప్రాణాలు చేత పట్టుకుని గాయాలు పొందుకుని ఇళ్ళ దగ్గరకు చేరుకున్నప్పుడు యెహోషువ ఆ వాళ్ళని చూచి తన వస్త్రం చిప్పుకుని రోధించి దుఃఖించి ఏడ్చాడు, మౌనం అయిపోయాడు. ఏం చేయాలి అర్థం కాలా. అప్పుడు దేవుడు అంటాడు, ఎందుకు వాళ్ళ మొహం మార్చుకున్నావు, నువ్వేం చెప్పావు వాళ్ళకి, నేను నీకేం చెప్తున్నాను, నువ్వేం చెప్పింది వాళ్ళని పంపించావు, వాళ్ళు చేసిన పని ఏంటి అది అర్థమవట్లేదు. నేను చెప్తానని మొత్తం మీద దేవుడు యెహోషువ గారికి చెప్పినప్పుడు ఎంటర్ చేసేస్తే అందులో ఆకన్ అన్నవాడు దొరికేశాడు. యారు ఏమైందిరా నీకంటే, ఇదిగో నాకు వస్త్రాలు, కమ్ములు, బంగారపు కమ్ములు అవి తీసుకుని దాచుకున్నాను. మీకు వెళ్ళినప్పుడు చెప్పాను కదా, మీ 100 మంది 1000 మంది వెళ్ళారు, ఎవడ తెచ్చుకున్నాడా, దేన్ని ఆశించలేదు కదరా, లేదు మనం వెళ్ళి తెచ్చుకున్నావు. అది నాకు అర్థం అవుతుంది. పట్టుకున్నాడు సాతానుడు వాడిని పట్టుకున్నాడు, ఏదో ఇసుక పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు, నా బాలు పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు. దేవునికి వ్యతిరేకంగా వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళు పట్టుకుంటారు సాతానుడు. అంతే, ఆ ఒక్క వ్యక్తి ద్వారా 36 కుటుంబాలు పతనం అయిపోయాయి, వాళ్ళ భార్యలు గదరాంటలు అయిపోయాయి, వాళ్ళ పిల్లలు అనాథులు అయిపోయారు. అప్పుడు వాళ్ళు ఆకారం తన భార్య తన పిల్లలందరినీ తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి కొట్టి చంపి కుప్పేసేసి ఏం చేసి అర్థం అవుతుంది. ఒక్కడు నచ్చలేదు, కుటుంబం అంతా పతనం చేసి అదపానికి కుటుంబం అంతా పతనం అయిపోయింది. ఆలోచించారా? దీన్ని బట్టి ఏం తెలుసా, నువ్వు ఒక్కదానివే మందిరం వద్ద కనపడితే సరిపడదా, నువ్వు ఒక్కడివే మందిరంకి వస్తే కనపడద్దా, నీకొక్కడికైనా నీ ఆవిడ పొద్దున్న నీకు ఆవిడ ఒక్కడితో ఇడ్లు వేసుకుంటే నువ్వేమంటా, ఎవరి కాలు వండుకుంటే ఎలా ఉంటుంది. దేవుడు కుటుంబానికి బాధ్యతగా ఇవ్వడానికి ఒక మంచి వ్యవస్థను పెట్టాడు, దేవుడు ఒక బాధ్యతని పెట్టాడు. మరి ఆ బాధ్యతను నువ్వు ఎలా స్వీకరిస్తున్నావు? ఇంటిలో ప్రతిదానికి క్రమంగా పెట్టుకున్నావు. ఆత్మీయ జీవితానికి వచ్చినప్పుడు ఎందుకు నీకు అడ్డు వచ్చిందో నువ్వు గ్రహిస్తున్నావా? నువ్వు గ్రహించలేవు. ఎందుకు తెలుసా? ఏదో సాకు చెప్తావు. అనారోగ్యం వచ్చింది కదా, కడుపు నొప్పి వచ్చింది కదా, నిర్లక్ష్యపరుచుకుని నడవండి, ఏదో పని చేసుకుని వెళ్ళిపోను, నడవండి తర్వాత చూసుకున్నామంటావా? అప్పుడు మాత్రం బాబోయ్ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళిపోతావు. దీని మీద ఉన్న నిర్లక్ష్యం, దాని మీద ఉన్న ఇంట్రెస్ట్, దీని మీద ఉండేటువంటి ఆ ఆలోచన దైవికమైన ఆలోచన ఎందుకు లేకపోతుంది? అందుకే చెప్తున్నా, మొదటిసారి కూడా చెప్పాను, నువ్వు భక్తి చేసినా చేయకపోయినా నువ్వు బాగా ఉంటావు, అది మాత్రం మర్చిపో. కానీ నాకు దినం వస్తుంది, తలదించుకునే సమయం చాలా బాధపడతాను. అందుకే దశరథ పత్రిక అంటున్నాడు, వారి సమయము సొంత కాలం వారికి దేవుడు 1000 సంవత్సరాలు ఇచ్చాడు. కానీ దీన్ని బట్టి లెక్కేసుకుంటే 2 రోజులు ఇచ్చాడు సాటాన్ని. బైబిల్ చూశాను, ఎన్ని రోజులు ఇచ్చే టైం వాడికి? 2 రోజులే 2 సంవత్సరాలు తెలుసా? అది బాగా చెప్పారు. 2 రోజులు అంటే 2 రోజులు. నువ్వేమన్నా తెలుసా? ఒరే నీకు డబ్బు 4 రోజులు మిగుతాను అన్నాడు అనుకోండి, ఆయన 2 రోజులు అన్నాడు కదా, ఈ 4 రోజులు కదా, కళ్ళు మూసుకొని 4 రోజులు వచ్చేద్దండి అంటాడు. అది 40 సంవత్సరాలు ఇస్తాను అన్నాడు అనుకోండి, అప్పుడేమంటాడు? అది బాబు, అప్పుడు కేసులకి వెళ్తాడు అనమాట, కోర్టులకి వెళ్తాడు. 1 సంవత్సరమును 1000 సంవత్సరాలకు పోల్చిన దేవుడు సాతానికి సమయము కొంచెం ఇచ్చాడు, వారికి సొంత కాలం ఇచ్చాడు. ఆ సొంత కాలము ఎంత అద్భుతంగా వివరించాడో దీనినే దానియేలు గ్రంథానికి పోల్చాడు. పారసీకుల యొక్క రాజు కోరేషు పరిపాలన చేస్తే, ఇక్కడ దానియేలు గారు ప్రార్థన చేస్తే కోరేషు రాజుకి ఎవరు కనపడతాడు? అక్కడ సంస్థానంలో ఎవరున్నారు? దానియేలు కనపడతాడు. దానియేలు గారు కనబడతాం కోరేషుకి తెలుసు, ఎందుకంటే దానియేలు గారు 4 చక్రవర్తులను పరిపాలన చేశాడు. బబులోను చక్రవర్తి అతనేమన్నాడు, వాళ్ళ కుమారుడు అతనేమన్నాడు, బెల్షాజర్. అంత మాత్రమే కదా, మాదీయుడు
పారసీకులు రాజుల యొక్క చక్రవర్తి యొక్క పరిపాలనలో ఏకధాటిగా ఆ సంస్థానంలో అధికారిగా ఉండగలిగిన వ్యక్తి ఒకే ఒక్కడు దానియేలు గారు. దేవుడు ఆయన అంత ఉన్నతమైన స్థానం పెరగల కారణం దానియేలు గొప్ప ప్రార్థనా పరుడు. దానియేలు గారు చేసే ప్రార్థనకు ఒక ఆధారం అంటూ ఉంది. దానియేలు గారు చేసే ప్రార్థనకు ఒక ఆలోచన ఉంది. నేటి దినాల్లో సంఘాలు ఉపవాస ప్రార్థనలు ఎందుకు పెడుతున్నారు అంటే నీ స్వలాభముల కొరకు ఉపవాస ప్రార్థనలు పెట్టడము దానికంటే ఆత్మీయ జీవితంలో నీ కుటుంబము నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు, నీ ముఖ్య స్నేహితులు కొర్నేలి గారు మంచి వ్యక్తి అండి. కొర్నేలి గారి ప్రార్థన అదే, ప్రభువా నా కుటుంబం ఎలాగైతే రక్షించబడిందో, నా ముఖ్య స్నేహితులు, నాకు కావలసిన వారు, నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ పరలోక సంబంధమైన వాక్యం అందించడానికి దైవ వర్తమానం అందించేటువంటి ఒక సేవకుడు పంపించి ప్రభు ప్రార్థన చేశాడు. అది ప్రార్థన. ఇన్ని దినాలకున్న ప్రార్థన. నాయన దాని కొర్నేలి, నీ ప్రార్థన దేవుని యొక్క సమ్ముఖముకు చేరింది, నీకేందో కోరుకోమన్నప్పుడు ఈ కోరిక ఇది. నాకు పెద్ద ప్రమోషన్ ఇవ్వని కాదు. అక్కడ ఇటలీ పటాలం అనబడిన పటాలములు శతాధిపతి అయిన వ్యక్తులు. శతాధిపతి అంటే 100 మంది సైనిక అధికారులకు అధికారి. ఎంత గొప్ప పెద్ద పోస్ట్ అండి అయింది. ఆ గొప్ప పెద్ద పోస్ట్ కలిగినటువంటి ఆయన అంటున్నాడు, నాకు పై ప్రమోషన్ ఇవ్వు అని అట్లా. దేవా, నా కుటుంబంతో పాటు ఎలాగైతే బతుకున్నాను, ఇదిగో నా స్నేహితులు చాలా మంది నేను నమ్మినటువంటి నిన్ను బట్టి వాళ్ళకి పరిపూర్ణమైన వాక్యం అందించాలి. నేను వాళ్ళకి ఎలా చెప్పాలి నాకు అర్థం అవట్లేదు. కాబట్టి అలా వాక్యం అందించే సేవకులు కావాలి, దయచేయవా అని ప్రార్థన చేసుకుంటున్నాను. ఇద్దరు గడ్డేలు తెలుసా? ఈ కొద్దింకల గడ్డేలు తెలుసా? ఈ సాతానుడు ఇటువంటి అద్దెంకలు పెడతానికి ఎక్కడెక్కడికి వెళ్ళాడు కానీ కొద్దింకల దగ్గరికి రాలా. కొన్నేళ్ళు అద్దె విషయం ఏంటంటే, ప్రభువా నాకు ఒక అడ్డు ఉంది నాయన, వీళ్ళందరూ వచ్చి నాకు నిలబడితే నాకు అడ్డు కనపడదు, నాకు అడ్డు కనిపించదు, నేను వాక్యం అందించాను. ఏలే నాకు ముఖ్యమైన వాడు అది కొన్నేళ్ళు ప్రభు దగ్గర అడిగాడు. ఎంత గొప్ప ఆలోచన చూశారా? ఇది కొర్నేలి గారికి ఉండవలసినటువంటి మంచి ఆత్మీయతలో ఒక అద్భుతమైన పాఠం. దానియేలు గారు గొప్ప ప్రార్థనాపరుడు. ఆ గొప్ప ప్రార్థనాపరుడు ఎంత గొప్పవాడు తెలుసా? సింహం బోన్లోనికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు కానీ మోకరించకుండా మాత్రం ఉండలేకపోయాడు, తలుపులు తెరవలేకుండా ఉండలేకపోయాడు. అదే తెలిసేటట్లుగా ప్రార్థనలో ఉండగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఆ దినాలలో దానియేలు గారు కనిపించాడు. ఎంత గొప్ప ప్రార్థనాపరుడు. నువ్వు నేనేం చేస్తాం మన ప్రార్థన? మనం ఏం చేస్తాం? మనం అన్ని దండాలు కొట్టుకుంటూ పెట్టాలి. మన పని అంతన్నా 40 రోజుల కోసం ఉన్నాను బ్రదర్. నేను రాత్రి పగలు 50 రోజులు ఉన్నాను బ్రదర్. 10 రోజులు కంటి మీద నీ కొనుక్కు లేకుండా మంచులు కూడా లేక అబ్బాయి డబ్బు కొట్టుకుని ఈ తర్వాత ఈ డబ్బు కొట్టుకున్న వాళ్ళని నేను పగలోకి వెళ్తాను అక్కడే చూడాలి. మనం నేను కొట్టుకోవాలి. ఎందుకంటే నాకు తెలియదు. మనుషులు కాదు కనబడవలసిన భక్తి దేవునికి. ఎప్పుడన్నా గబ్రియలు దూత నీ ధర్మకార్యం నిలబడ్డాయి, బహుప్రియుడవు, నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను అన్న మాట చెప్పగలిగిన ఎవరన్నా ఒకరు ఉన్నాడు? ఈ దినాల్లో నేను ప్రార్థన చేశాను సంఘము కొరకు, దేశము కొరకు, రాష్ట్రము కొరకు, ప్రజల కొరకు, తెలుగు రాష్ట్రాల కొరకు, భారతదేశము కొరకు, ప్రపంచము కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేశాను. ఇటువంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడే నా దగ్గర దిగి వచ్చాడు, నాతో ఒక మాట చెప్పాడు. ఆ మాటని నేను మీకు తెలియపరచాలి అనుకుంటున్నానని ఏ మహానుభావుడు పైకి లేచాడా? కరుణావర్తం జాగ్రత్తగా ఉండాలని ఎవడన్నా మనకు వార్నింగ్ ఇచ్చాడా? కరుణ రాదని వార్నింగ్ ఇచ్చాడు. అబ్బా కరుణ తగ్గిపోద్దని ప్రార్థన చేయమంటారు. అది వాతావరణం బట్టి చెప్పకపోయినా దేవుని చేతిలో ఉన్నదన్న సంగతి మర్చిపోకు. కాబట్టి నీ ఆత్మీయ జీవితానికి అడ్డొచ్చింది ఏదో గ్రహించుకో. దానియేలు గారి ఆత్మీయ జీవితంలో అడ్డు ఏదో తెలుసా? ప్రార్థన చేయలేకపోకుండా అక్కడున్న వారందరూ కూడా ఆటంకపరిచారు. నిన్ను తప్ప ఇంకెవరిని కూడా స్మరణ చేయకూడదు.
ఆ శాసనం అంతా ఎవరి మీద రాయబడింది తెలిసి ఎవరి గురించో? కేవలం దానియేలు గారి గురించి మాత్రమే. అందరూనేమో రాజుగారు చెప్పినట్టుగానే వింటున్నారు. దానియేలు గారు దానికి పెన్నముగా ఉన్నట్టు చేయలా. దాని కొరకు దానియేలు గారు అంటే ఆయన బాగా ప్రాణం అండి. ఎంత మంచి వ్యక్తి అండి. ఒక కన్యుడు ఒక భక్తి కలిగి ఉన్న అంత బాగా ఎందుకు ప్రేమించో తెలుసండి? భక్తి చేస్తే భక్తిలో లోపం ఉండకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక భక్తి నువ్వు చేసావంటే ఆ భక్తిలో లోపం కనపడకూడదు. అది కనపడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. అయినా కానీ మన దగ్గర ఎక్కడ దిక్కున తుమ్మకారు కనపడుతూ ఉంటాం. అంత పరిపూర్ణం కామను.